Welcome to Swayam Stories. Hello viewers, welcome to my channel. Andariki munduga Sri Krishna Janmashtami Subhakankshalu. So ee roju Sri Krishna Janmashtami సందర్భంగా మేము ఇక్కడ అమెరికాలో శ్రీ కృష్ణ జన్మాష్టమి ఎలా జరుపుకున్నామో ఈ వీడియోలో చూపిస్తున్నాను. అలాగే ఈ వీడియోలో మేము చేసుకున్న సెలబ్రేషన్స్ ఏ కాకుండా ఒకవేళ మీరు కూడా శ్రీ కృష్ణ జన్మాష్టమి చేసుకోవాలి అనుకుంటే ఎలా చేయాలి అన్నది కూడా నేను చెప్పాను, డీటెయిల్డ్ గా చెప్పాను. సో పూజ విధానం, పూజకి ఫాస్టింగ్ ఎప్పుడు ఉండాలి, ఎప్పుడు వదిలేయాలి, పూజ ఎప్పుడు చేయాలి, అలాగే శ్రీకృష్ణుడి పాదాలు ఇంట్లో వేసుకుంటాం కదా, సో ఆ పాదాలని మనం ఎలా వేసుకోవాలి పర్ఫెక్ట్ గా రావాలంటే ఇవన్నీ కూడా నేను పూర్తిగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియోలో. సో మీరు వీడియో మొత్తం చివరి వరకు చూస్తే మీకు ఇవన్నీ తెలుస్తాయి. అండ్ ఎప్పుడైనా మళ్ళీ మీరు శ్రీకృష్ణ జన్మాష్టమి చేసుకోవాలనుకుంటే కూడా ఎలా చేయాలి అన్నది డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే శ్రీకృష్ణుడిని అలంకరించడం, అలాగే ఇంట్లో అలంకరించుకోవడము, మళ్ళీ ఇంకా చాలా డీటెయిల్స్ చాలా బాగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు అవన్నీ కూడా తెలుసుకొని మీ ఇంట్లో కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. సో వీడియో మొదలు పెడదామా? ఎప్పట్లాగానే నేను ఏ ఫెస్టివల్ చేయాలనుకున్నా దానికి ముందుగా రాసుకొని పెట్టుకుంటాను కదా, సో అలానే ఇప్పుడు మళ్ళీ రాసుకున్నాను. సో కృష్ణాష్టమికి నేను 56 ప్రసాదాలు చేయాలనుకుంటున్నాను. ఈసారి చప్పన్ భోగ్ అంటారు కదా, అట్లా చేయాలనుకుంటున్నా. సో అందుకని నేను ఆ 56 ప్రసాదాలు ఏంటి అన్నీ డీటెయిల్గా రాసుకున్నా. ముందు పనులు ఏం చేయాలి, ముందు రోజు ప్రసాదాల కోసం ఏమేమి నానబెట్టాలి అన్నీ రెడీగా రాసుకొని పెట్టుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మనము చిన్ని కృష్ణుడి పాదాలు వేయాలి కదా, దానికోసం బియ్య పిండిలో వాటర్ కలుపుకొని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. సో మనకి అచ్చులు వేయడానికి ఈజీగా అవుతుంది. చాలామంది బియ్యాన్ని 1 గంట 2 గంటలు నానబెట్టేసుకొని దాన్ని గ్రైండ్ చేసేసుకొని ఈ కన్సిస్టెన్సీలో చేసుకుంటారు. బట్ బియ్య పిండిలో వాటర్ కలపడం సింపుల్ ప్రాసెస్ నాకు తెలిసినంత వరకు. తర్వాత ఆ బియ్య పిండిని వెడల్పాటి పాత్రలో వేసుకుంటే మన చేయి ముంచడానికి అద్దడానికి ఈజీగా ఉంటుంది. సో అలాంటి పాత్రలో వేసుకోండి. సో వేసుకొని ఇట్లా మనం ఫిస్ట్ని ఆ బియ్య పిండిలో ముంచి ఆ అచ్చుని మనం వేయాల్సి ఉంటుంది అన్నమాట. అలా అయితే మనకి కరెక్ట్గా షేప్ వస్తుంది. చిన్నపిల్లల అడుగులు ఎలా పడతాయో సేమ్ అలానే అడుగులు వస్తాయి అన్నమాట. సో ఇలా ముంచి ఫిస్ట్ని తర్వాత ఫిస్ట్తో అట్లా పెట్టాలి. సో రైట్ హ్యాండ్తో చేసినప్పుడు రైట్ లెగ్స్ వస్తాయి, లెఫ్ట్ హ్యాండ్తో చేసినప్పుడు లెఫ్ట్ లెగ్స్ వస్తాయి. ఆ తర్వాత మనం పిండిని కొద్దిగా తీసుకొని ఫింగర్స్తోని ఇలా ఫింగర్స్ వచ్చేలాగా మనం డాట్స్ పెట్టుకోవాలన్నమాట. అంతే, బొటన్ వేలుకి పెద్దది, మిగతా ఫింగర్స్ అన్నీ చిన్నవి పెట్టేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకవేళ మనకి అచ్చు పర్ఫెక్ట్గా రాకపోయినా ఆ షేప్ ఉంటుంది కదా, అక్కడ మళ్ళీ మనం బియ్య పిండితోని ఆ షేప్ని వేసేసుకోవచ్చు, మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లా రైట్ లెగ్ అచ్చులు, లెఫ్ట్ లెగ్ అచ్చులు రెండు కూడా మనం సింపుల్గా వేసుకోవచ్చు. దీనికి పెద్ద కష్టం అవసరం లేదు. అండ్ ఆల్సో చాలామంది ఇవి వేయడం రాక అచ్చులు కొనుక్కొచ్చుకుంటారు, అవన్నీ అవసరమే లేదండి, సింపుల్గా ఇట్లా చేసుకోవచ్చు. ఇప్పుడు 2 కాళ్ళు వేసేసిన తర్వాత అచ్చులు అన్నీ ఇలా ఉన్నాయి చూడండి. నిజంగానే ఎవరో చిన్నపిల్లలు నడిచినట్టు ఉన్నాయి కదా, చూస్తుంటే అసలు ఏర్పడతలేదు అది చేయితోనే వేసినట్టు. అండ్ ఇప్పుడు మనం చిన్ని కృష్ణుడు నడుచుకుంటూ వెళ్తున్నట్టు పాదాలు వేసుకున్నాం కదా, ఈ మధ్యలోకి నేను చిన్న గులాబీ రేకులు పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ ఆ అచ్చులు మనం టేబుల్ మీద కూడా కొంచెం వేసాం. అలా నడుచుకుంటూ వెళ్ళి ఆ ప్లేట్లో అంటే అక్కడ కూర్చున్నారు అన్నట్టుగా నేను అచ్చులు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ టేబుల్ మీద నేను అంతా శ్రీకృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అన్నీ కూడా దీని మీదనే చేద్దాం అనుకుంటున్నాను, ఈ టేబుల్ మీద. సో నేను ఉయ్యాలని ఒక చిన్న వెడల్పాటి పాత్రలో, తాంబూలం లాంటి పాత్రలో ఉయ్యాలని పెట్టి పువ్వులతో అలంకరించేసుకొని ప్రసాదాలన్నీ కూడా 56 ప్రసాదాలు ఏమేమి పెట్టానో అవన్నిటిని కూడా రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో మొత్తం పెట్టేశాను. అన్నీ పెట్టేసిన తర్వాత అండ్ 4 దీపాలు పెట్టుకున్నాను. 2 నెయ్యి దీపాలు, 2 నూనె దీపాలు, దేవుడి వస్త్రాలు అన్నీ కూడా రెడీ చేసేసుకొని ముందే పెట్టేసుకున్నాను. సో మనం పూజ చేసే టైంకి ఇబ్బంది అవ్వదు. సో ఇప్పుడు చిన్ని కృష్ణుడిని అభిషేకం చేయడం కోసం ఈ చిన్న పాత్రలో పెట్టాను కదా, చిన్న ప్లేట్లో చిన్ని కృష్ణుడిని పెట్టి డెకరేట్ చేసి పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు ఫస్ట్ మనం అభిషేకం స్టార్ట్ చేసే ముందు చిన్ని కృష్ణుడికి అగరబత్తులతోని ఆరాధించేసుకొని తర్వాత అదే అగరబత్తులతోని దీపాలు ముట్టించేసేసుకున్నాను.
4 దీపాలు అన్నాను కదా, నెయ్యి దీపాలు మాత్రం వెలిగించలేదు, ఓన్లీ నూనె దీపాలు మాత్రమే వెలిగించాను. ఆ తర్వాత అభిషేకం స్టార్ట్ చేశాను. అండ్ ఇంకొకటి మీకు అందరికీ చెప్పాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం శ్రీకృష్ణాష్టమి మిడ్నైట్లో సెలబ్రేట్ చేస్తాము, నైట్ 12-1 ఆ టైంకి. ఎందుకంటే దేవుడు అప్పుడే, శ్రీకృష్ణుడు అప్పుడే జన్మించాడు కాబట్టి అప్పుడే మనం సెలబ్రేషన్స్ చేస్తాం. సో నేను కూడా అదే టైంకి చేస్తున్నాను. అండ్ శ్రీకృష్ణ జన్మాష్టమికి మనము 1 డే నుంచి ఫాస్టింగ్ ఉండాలి. మనం మిడ్నైట్లో పూజ చేస్తాం కాబట్టి మనము పూజ ఇప్పుడు 15 to 16 మిడ్నైట్కి మనం చేస్తున్నప్పుడు 15th రోజు నుంచి ఉపవాసం ఉంటాము, 16th మిడ్నైట్ వరకు ఉంటాం అనమాట. 15th మిడ్నైట్ వరకు ఉంటాము. పూజ అయిపోయిన తర్వాత ఉపవాసం ఇడుస్తామన్నమాట. నెక్స్ట్ అభిషేకాన్ని మనం పంచామృతాలతోని అభిషేకం చేస్తాము. సో అభిషేకము పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర ఈ 5తోని చేస్తాము. చేసిన తర్వాత తులసి సమర్పించేసి అగరబత్తులు మళ్ళీ వెలిగించి అగరబత్తులు చూపించేసిన తర్వాత చిన్ని కృష్ణుడిని తీసేసి మనం ఏదైతే అభిషేకం చేసామో అదంతా ఉంటుంది కదా, అదంతా సాఫ్ చేసేసుకుంటాము, నీట్గా శుభ్రం చేసేసుకుంటాము. సో చిన్ని కృష్ణుడిని మంచిగా శుభ్రం చేసుకుని, అంటే మనం చిన్నపిల్లలకి స్నానం చేయించిన తర్వాత ఎట్లా తుడుస్తాము అలానే సేమ్ చిన్ని కృష్ణుడిని కూడా ఇప్పుడు స్నానం చేయించాము కాబట్టి చేసేసి మంచిగా బట్టలు వేస్తామన్నమాట. సో ఇప్పుడు చిన్ని కృష్ణుడి వస్త్రాలు మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా. సో మనం ఈ వస్త్రాలు, ఈ ఊయల, చిన్ని కృష్ణుడు ఇవన్నీ కూడా మనకి పూజా సామాగ్రి స్టోర్స్లో దొరుకుతాయి. తక్కువలో కావాలనుకుంటే సికింద్రాబాద్లో దొరుకుతాయి అన్నమాట. మనం అక్కడికి వెళ్ళి తెచ్చుకోవచ్చు. నేను కూడా నా చిన్ని కృష్ణుని అక్కడి నుంచే తెచ్చుకున్నాను. సో వాళ్ళు అక్కడ మొత్తం సెట్ ఇస్తారు, ఊయల, చిన్ని కృష్ణుడు, అలానే చిన్ని కృష్ణుడి వస్త్రాలు, మెడలో దండ, ఫ్లూట్ అన్నీ సెట్ ఇస్తారు. 1000 రూపాయల్లో వచ్చేస్తుంది మ్యాక్సిమం. సో అలా ఆ వస్త్రాలన్నీ కూడా వేసేసి మంచిగా బొట్టు పెట్టేసుకొని చిన్ని కృష్ణుడిని తీసుకెళ్ళి ఉయ్యాలలో కూర్చోపెట్టాలన్నమాట. సో ఉయ్యాలలో మంచిగా కూర్చోపెట్టేసి, చూడండి నేను కూర్చోబెడుతున్నా. సో ఈ ప్రాసెస్ అంతా అవుతుంటే అసలు ఎంత మంచిగా అనిపిస్తుందంటే, చిన్న పిల్లల్ని మనం ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్టు చిన్ని కృష్ణుడిని మంచిగా అలానే అలంకరించుకొని మంచిగా బట్టలు వేసేసి పూజ చేస్తుంటే చాలా మంచి ఫీలింగ్ వస్తుంది. ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు, పిల్లలు పుట్టని వాళ్ళు, ఇంకా పిల్లల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళందరూ కూడా ఈ శ్రీకృష్ణాష్టమి ఇలా 56 ప్రసాదాలతోని చేసుకుంటే మనకి ఖచ్చితంగా కృష్ణుడు లాంటి పిల్లలు పుడతారని చెప్పి అందరూ భావిస్తారు. సో నేను కూడా అలానే అనుకొని, ఇంకా నాకు సంతానం లేదు కాబట్టి త్వరలో అవ్వాలని నేను కూడా చిన్ని కృష్ణుడిని ఇలా ఇంట్లోకి ఆహ్వానించాను. సో ఇప్పుడు చిన్ని కృష్ణుడిని అలంకరించుకొని ఉయ్యాలలో పెట్టిన తర్వాత నెయ్యితో ఉన్న దీపాలని వెలిగించాను అనమాట. అలానే అగరబత్తులు కూడా చూపించేసి చిన్ని కృష్ణుడిని ఇలా పెట్టాను. ఆ తర్వాత సో మనం భజన స్టార్ట్ చేయాలి. సో కొంచెం హరే కృష్ణ హరే రామ 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 హరే హరే అనుకుంటూ మనం శ్రీకృష్ణుడిని భజన చేసుకోవాలి. ఇష్టమున్న వాళ్ళు పాటలు పాడుకోవచ్చు, సో ఏమైనా చేయవచ్చు. సో నేను కూడా అలానే కొద్దిసేపు శ్రీకృష్ణుడిని ఆరాధించాను. తర్వాత పువ్వులు, తులసి పెట్టి అలంకరించుకున్నాను. సో శ్రీకృష్ణుడికి అన్నిటికన్నా మోక్షమైన ప్రసాదమైన అనుకుంటే తులసియే అన్నిటికైనా మోక్షమైన లీఫ్ అన్నమాట. సో ఆ తులసి ఆకులు పెడితే చిన్ని కృష్ణుడికి ఇంకా ఏం అవసరమే లేదు, తులసి ఆకు ఫస్ట్ కావాలి. సో ఆ తులసి ఆకుని దేవుడికి సమర్పించేసి ఉయ్యాలని ఊపితే మనం చిన్ని కృష్ణుడిని ఆహ్వానించి కూర్చోపెట్టి కొంచెం మజ్జిగ చేసుకున్నట్టు అలా చేసుకుంటూ ఉండాలన్నమాట. సో తర్వాత మనం ఏవైతే ప్రసాదాలన్నీ పెట్టామో ఆ ప్రసాదాలన్నిటి మీద కూడా నీళ్లు చూపించేసి, ప్రసాదాలన్నిట్లో కూడా తులసి ఆకుని ఖచ్చితంగా పెట్టాలి. అస్సలు మర్చిపోకండి, మీరు ఏ ప్రసాదం ఇచ్చినా తులసి ఆకు ఖచ్చితంగా అందులో పెట్టాల్సిందే. సో తులసి ఆకు పెట్టేసి ప్రసాదాలన్నిటిని కూడా సమర్పించేసిన తర్వాత ఆరతి ఇచ్చేసుకుంటాము. సో ఆరతి ఇస్తూ మనం ఆరతి పాట పాడాలి. ఓం జై జగదీశ్ హరే స్వామి జై జగదీశ్ హరే అనుకుంటూ మనం హారతి ఇచ్చుకుంటూ
మంచిగా లాలించుకోవాలి మన చిన్ని కృష్ణుడిని. సో ఇప్పుడు వినండి, నేను అసలు పూజ చేసే టైంలో నేను ఎలా ఆరాధించాను. जय जगदीश हरे సో ఇలా మనము ఆరతిని ఇచ్చేసిన తర్వాత ధూప్ స్టిక్ ఉంటుంది కదా, మనము ఇంట్లో ధూపం ఇస్తాము, అది కూడా వెలిగించేసుకొని అది కూడా చూపించేసుకోవాలి. సో ఇవన్నీ చేసిన తర్వాత మనం శ్రీకృష్ణ శతనామావళి కూడా చదువుకోవచ్చు. చాలామంది శ్రీకృష్ణ సహస్రనామం కూడా చదువుతారు. సో మీ ఓపికను బట్టి మీరు ఏది చేయగలిగితే అది చేయవచ్చు. సో నేనైతే శ్రీకృష్ణ శతనామావళి అంటే 108 పేర్లు నామాలు మనం చదువుకోవాలి అక్షింతలు సమర్పించుకుంటూ. తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం చిన్ని కృష్ణుడికి మనము ప్రసాదాలు ఏవైతే పెట్టామో అవన్నీ చూపించాలి ప్రసాదాలు. సో నేను మక్కన్ అంటారు కదా, మక్కన్ మిశ్రీ అని చెప్పేసి అంటారు, నెయ్యితో చేస్తారు. సో అది చేశాను, అది ఆయనకు చాలా ప్రీతికరమైన ప్రసాదము, అది ఉండాలి అని చెప్పేసి అది చేశాను. సో ఫస్ట్ నేను మక్కన్ మిశ్రీ తినిపించాను. సో మనం చిన్నపిల్లలకి ఎలా తినిపిస్తాము అలానే తినిపించాలి. మూతి తిన్న తర్వాత మూతిని తుడవాలి. సో అలా చేయాలన్నమాట. సో నేను కూడా అలానే మక్కన్ మిశ్రీ తినిపించాను. అటుకుల పాయసం ఆయనకు చాలా ప్రీతికరం కదా, అది కూడా తినిపించాను. తర్వాత మిగతా ప్రసాదాలు కొన్ని అన్నీ చూపించలేము, మొత్తం 56 ప్రసాదాలు తినిపించలేము కాబట్టి ఒక 4-5 ప్రసాదాలని తినిపించేసుకోవాలి. సో తినిపించేసిన తర్వాత ఇంకా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు నేను వెళ్ళి అక్షింతలు మళ్ళీ సమర్పించేసి మంచిగా దేవుడికి ప్రార్థించుకున్నాను. సో చాలామంది సంతానం లేని వాళ్ళు అయితే సంతానం కోసం చాలా ప్రార్థించుకుంటారు. సో నేను మనకి ఏవైతే కోరికలు ఉంటాయో అవన్నీ కోరికల్ని చెప్పుకొని అలా మొక్కేసుకొని ఎండ్ చేసేస్తాం పూజని. సో ఇలా ఉండింది మా శ్రీకృష్ణాష్టమి సెలబ్రేషన్స్. సో మీకు అన్ని పాయింట్స్ కవర్ చేసే ఉంటాను. ఫాస్టింగ్ ఎప్పుడు చేయాలి, 56 ప్రసాదాలు అంటే మనం అన్నీ పెట్టవచ్చు. చిన్నపిల్లలకి చాక్లెట్స్ బిస్కెట్స్ పెడతాం కదా, అవి కూడా పెట్టవచ్చు. అండ్ మనకు ఓపిక ఉన్న ప్రసాదాలన్నీ వండుకోవచ్చు. నేను పులిహోర, హల్వా, మోతిచూర్ లడ్డు, కొరియాండర్ రైస్, మళ్ళీ పెరుగన్నము, బగారన్నము, తెల్లన్నము, ఆలు బజ్జీ, వంకాయ బజ్జీ, మిర్చి బజ్జీ, పూరి, ఆలు కుర్మా, 5 రకాల పండ్లు, అటుకుల పాయసం, సేమియా, ఇలా ఈ అన్ని పంచామృతం, పెరుగు, నెయ్యి అన్నీ కూడా మనము ప్రసాదాలు పెట్టేసుకోవాలి. అండ్ ఆ ప్రసాదాలన్నిట్లో కూడా తులసి వేయడం చాలా ముఖ్యమైన విషయం. సో అలా మాకు శ్రీకృష్ణాష్టమి జరిగింది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. Until then, bye bye. See you in my next video.